హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు 170 స్క్వేర్ యార్డ్స్ ఉన్న వెస్ట్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌజెస్ చూపిస్తున్నానండి. మనకు 4 హౌజెస్ అయితే సేల్కి వచ్చాయి. ఒక్కొక్కటి 170 స్క్వేర్ యార్డ్స్ అండి. వీటి డైమెన్షన్స్ వచ్చేసి 30.6 ఫీట్లు, 50 ఫీట్లు. రోడ్ సైడ్ 30.6 ఫీట్లు, డెత్ అనేది 50 ఫీట్లు. ఇంటి ఎలివేషన్ చూసాం కదా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలు అనేటివి మాట్లాడుకుందాము. ఈ ఇంటి ముందర మనకు 30 ఫీట్ల రోడ్డు ఉందండి. ఇది సాగర్ హైవేకి కేవలము 500 మీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఈ హౌస్ నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము పార్కింగ్లోకి వచ్చాము. 50 ఫీట్ల పార్కింగ్ కాబట్టి 3 కార్లు అయితే మనం సులభంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ సెట్ బ్యాక్ ఉంది ఫ్రంట్ సైడ్లో. హౌస్ కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగుంది. ఫ్లోరింగ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను, పెద్ద పార్కింగు. ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. రూమ్స్ సైజెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. పెద్ద ఫ్యామిలీకి అయితే ఇది ఈజీగా సరిపోతుంది. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కన మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు, బట్టలు లాంటివి ఉతుకోవడానికి. ఇంటికి సంబంధించిన విషయాలు నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకు సెట్ బ్యాక్ ఉంది ఈస్ట్ సైడ్లో. గ్రౌండ్ ఫ్లోర్లోని సింగిల్ బెడ్రూమ్ పోర్షను ఇప్పుడు మనము చూద్దాము. ఇక్కడ మనకు PVC ఫాల్ సీలింగ్ చేయించారు, వర్షానికి ఖరాబ్ కాకుండా ఉండడానికి. ఈ ఎంట్రన్స్ అనేది చూసుకోవచ్చు. మంచి టేక్ వుడ్తో చేయించి కార్వింగ్ అయితే నీట్గా చేయించారు. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోని హాల్లోకి వచ్చాము మనము. హాల్ చూసుకోవచ్చు, మంచి స్పేసియస్గా ఉంది. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ అనేది నీట్గా ఉంది, ఎబ్బెట్టుగా లేకుండా క్లాసిక్గా చేయించారు. ఇక్కడ మనకు కిచెన్ ఉంది, పూజా రూమ్ ఉంది. ఇటువైపున మనకు బెడ్రూమ్ ఉంది. ఇల్లు అయితే 100% వాస్తుపరంగా ఉంది. ఇది బెడ్రూము, ఈ సింగిల్ పోర్షన్లోని బెడ్రూము. ఈ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మంచి ఫ్లోరింగ్ ఉంది, ఫాల్ సీలింగ్ ఉంది. ఇందులో మనకు ఒక విండో కూడా ఇచ్చారు. విండోలు అయితే చాలా పెద్ద సైజులో ఉన్నాయి. విండోకు గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి. అలాగే సెల్ఫ్లో మనకు బీరువా పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది. ఇక్కడ మనకు ఒక అటక ఉంది, వేస్ట్ సామాన్ అనేది అందులో వేసుకోవచ్చు. ఈ లాక్స్ అయితే మంచి క్వాలిటీ లాక్స్ అయితే వాడారు. ఇది కామన్ బాత్రూము. కామన్ బాత్రూమ్ ముందర మనకు స్పేస్ ఉంది. కర్టెన్ లాంటిది వేసుకొని మనము డ్రెస్సింగ్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. హౌస్ మొత్తం కంప్లీట్ వర్క్ అయ్యింది. కేవలం క్లీనింగ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఇది కిచెను. కిచెన్ పక్కన మనకు పూజా రూమ్ ఉంది. ఇది పూజా రూము చూసుకోవచ్చు. పూజా రూము తగినంత స్పేసియస్గా ఉంది. వీటికి డోర్స్ అయితే బిగించాల్సింది. ఈ పూజా రూమ్ పక్కనే మనకు కిచెన్ ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఓపెన్ కిచెను. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించి తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. కిచెన్కు అటాచ్మెంట్గా మనకు బాల్కనీ లాగా అవుట్ సైడ్కు ఒక ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఘాటైన వాసనలు అనేటివి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఇది అనువుగా ఉంటుంది. తిరిగి మనం కిచెన్లోకి వచ్చాము. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి సాగర్ హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లోని ఈ పోర్షన్స్ చూసాం కదా. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లోని పోర్షన్స్ అయితే చూద్దాము. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు, నల్ల గ్రానైట్తో చేయించారు. పక్కన మనకు SS రైలింగ్ అయితే వేయించారు. క్లీనింగ్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫైనల్ వర్క్స్, టచ్అప్ వర్క్స్, కలర్ వర్క్స్
కొద్దిగా మిగిలి ఉన్నాయి. మనం కనుక ఇల్లు తీసుకుంటే మనకు వీళ్ళు ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాం. మనము బాల్కనీ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. బాల్కనీలో మనకు పీవీసీ ఫాల్ సీలింగ్ చేయించారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక పెద్ద డోరు, ఈ డోర్ పక్కన మనకు ఒక పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఈ డోర్స్ అనేటివి మనకు కిందలాగానే మంచి క్వాలిటీ వుడ్ తోటైతే, టేక్ వుడ్ తోటైతే చేయించారు. ఇటువైపు చూసుకోవచ్చు మంచి స్పేసియస్గా ఉంది. ఇందులో నుంచి ఈ సెట్ బ్యాక్లో నుంచి మనము ఫ్రంట్ సైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లోకి మనం ఇప్పుడు పోదాము. ఈ డోర్స్ మరొకసారి చూసుకోవచ్చు, కిందలాగానే మంచి క్వాలిటీ మెటీరియల్ తోటి అయితే చేశారు. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ చూస్తున్నాం మనము. హాల్ చూసుకోవచ్చు, మంచి విశాలంగా ఉంది. ఎదురుగా టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఇక్కడి నుంచి చూసుకోవచ్చు మనకు ఒక ఎంట్రన్స్, ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. ఇటువైపున మనకు ఒక పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేశారు నార్త్ సైడ్లో. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ ఉంది. డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు ఇటువైపున మనకు పూజా రూము, కిచెన్ ఉన్నాయి. ఇప్పుడు పూజా రూమ్ చూద్దాము. ఈ పూజా రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. డోర్స్ లాంటివి బిగించాల్సింది. ఇది కిచెన్ రూము. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మంచి గ్రానైట్తో చేయించారు. ఈ కిచెన్కు అటాచ్మెంట్గా మనకు ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది బాల్కనీ కిచెన్కు అటాచ్మెంట్గా. యూటిలిటీస్ కొరకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బాల్కనీ చూద్దాం మనము. ఈ బాల్కనీ అనేది తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు ట్యాప్స్ బిగించారు. ఇందులో కూడా మనకు ఒక స్టోర్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. వేస్ట్ సామాన్ అనేది అందులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లో చూసుకోవచ్చు హాల్ తగినంత స్పేసియస్గా ఉంది. ఫంక్షన్ లాంటివి, చిన్నవి లాంటివి ఇక్కడ సులభంగా చేసుకునే విధంగా ఉంది మనకు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం మనము. ఇది కామన్ బాత్రూము, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూము. లాక్స్ అనేటివి మంచి క్వాలిటీ అయితే వాడారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. వాల్స్కు పెద్ద విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఇందులో కూడా మనకు ఒక అటక అయితే ప్రొవైడ్ చేశారు. వేస్ట్ సామాన్ అనేది అందులో పెట్టుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ముందర తగినంత స్పేస్ ఉంది. ఆ స్పేస్లో మనము డ్రెస్సింగ్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసిస్తారు, మనం అనుకున్న మోడలు. ఇప్పుడు మనం మళ్ళీ బయటకు వచ్చాము. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దాము మనము. ఇది చిల్డ్రన్ బెడ్రూము చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఒక పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్లో నుండి మనకు ఫ్రంట్ సైడ్ ఎలివేషన్లోకి ఎంట్రన్స్ అయితే ఉంది. ఇక్కడ మనము సిట్అవుట్ ఏరియాగా దీన్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. ముందర మనకు గ్లాస్ ఫిట్ చేయించి సిట్అవుట్ ఏరియాగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు ఫాల్ సీలింగ్ ఉంది. ఈవినింగ్ టైంలో మనం ఇక్కడ కూర్చోవచ్చు. ఎదురుగుండా మనకు మంచి పార్క్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనము బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. తిరిగి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చాము. ఈ ఇల్లు అనేది 170 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ అండి. దీని డైమెన్షన్స్ వచ్చేసి 30.6 ఫీట్లు, 50 ఫీట్లు. రోడ్ సైడ్ 30.6 ఫీట్లు, డెత్ అనేది 50 ఫీట్లు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని కామన్ బాత్రూమ్ చూస్తున్నాము. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది.
గ్లాస్ ఫినిషింగ్ ఉన్న మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే బాగుంది. ఒక పెద్ద కుటుంబానికి ఇది ఈజీగా సరిపోతుంది. హైదరాబాద్లో ఒక పెద్ద ఇల్లు తీసుకోవాలనుకునే వాళ్లకు ఇది మంచి అవకాశము. ఇక్కడ కిచెను, ఇక్కడ బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్, ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్, నార్త్ సైడ్ విండో, ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ పక్కన మనకు పెద్ద విండో. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కయాంజల్లో ఉందండి. సాగర్ హైవేకి కేవలము 500 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ ఏరియా అనేది బాగా డెవలప్ అయిన ప్రాంతము. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉంది. ఈ ఇంటి ధర చెప్తున్నారండి 1,30,00,000. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చాము, చూసుకోవచ్చు చుట్టూ డెవలప్ అనేది ఏ విధంగా ఉందో. స్టెప్స్ పైన రూమ్ కూడా వీళ్ళు సిమెంట్ రూఫ్ అయితే వేయించారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ అది. పైన కూడా మనకు వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.